ఆస్ట్రానా ఫంక్షన్ హాల్ న్యాయవాదులతో ఏర్పాటు చేసిన ఆత్మీయత సమావేశంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు ఒంగోలు నియోజకవర్గ టీడీపీ, జనసేన మరియు బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దామచర్ల జనార్దన్, పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, బొద్దులూరి ఆంజనేయులు, న్యాయవాదులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గెలుస్తున్నారనే వాయిస్ ఎలా తీసుకెళ్లారో మనం కూడా ప్రతి ఒక్కరైతే 10 మందితో కలుస్తున్నాం, మాట్లాడుతున్నాము. అక్కడ మేము 20,000తో 30,000తో గెలుస్తున్నామనే మాట ప్రతి ఒక్కరు అది మాట్లాడినప్పుడు మాత్రమే ఆ పాలమే మనకి ఒక 5% ఓటు మారుతుంది. అది మారినప్పుడు మాత్రం కమిటీలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా మరి చేయగలుపుకొని రాబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీ మరి జనార్దన్ గారికి అలానే మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి తెప్పిస్తారని కోరుకుంటూ ఆ కార్యక్రమం అయిన తర్వాత విజయోత్సవ సభ కూడా అందరు న్యాయవాదుల సమక్షంలో మరి వారిద్దరిని కూడా పిలిపించుకొని నెక్స్ట్ లీగల్ సెల్ కార్యక్రమంలో మనకేమైతే మన జిల్లాకి చేసినటువంటి సేవలు మీ అందరికీ తెలిసిందే. తప్పనిసరిగా వారిని మంచి మెజారిటీతో వారిని పార్లమెంట్కి పంపించాలి. అదేవిధంగా దామచర్ల జనార్దన్ రావు గారు వాళ్ళు ఇక్కడ మహిళా డిగ్రీ కళాశాల, అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజీ, అదేవిధంగా ఈయన బ్యాంక్ చైర్మన్గా ఉండి ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయాలని, వారి ద్వారా మంచి ఉపాధిని సమాజానికి అందిస్తారని, వారిద్దరూ రాబోయే రోజుల్లో ప్రకాశం జిల్లాకి మన ఒంగోలు నగరానికి మేలు చేస్తారని, చేసే విధంగా మనందరం ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించే దానిలో మన న్యాయవాదులందరూ కూడా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. సభ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ చైర్మన్ చంద్రబాబు శ్రీనివాసరావు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఎన్డీఏ పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, ఎన్డీఏ శాసనసభ అధ్యక్షుడు నాగిశెట్టి మోహన్ దాస్ గారికి, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ ఎట్లా న్యాయం చేస్తారు, అలాగే సమాజానికి పట్టినటువంటి రోగాన్ని న్యాయవాదులు అలా న్యాయం చేస్తారు. ఆ యాక్ట్ వల్ల మనకి జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా చిన్న సమస్య వస్తే న్యాయవాదుల దగ్గరికి వచ్చి అది కోర్టులో పరిష్కరించే దిశగా మనం చేసుకుంటాం. కానీ ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ యాక్ట్ వల్ల వాళ్ళ మనుషులతో కబ్జాలు చేయించి మరణాది కబ్జా జరిగింది, నా ఆస్తి నాకు అప్పచెప్పండి అని చెప్పి కోర్టుకు వెళ్ళడానికి కూడా లేకుండా ఒక ఆర్డీఓను కలెక్టర్ను అక్కడ పెట్టి తను చెప్పినట్టు చేయించుకోవడానికి ఆస్తులు, ప్రజల ఆస్తులు ప్రజల మెడపై కత్తి పెట్టుకొని రాయించుకోవడానికి యాక్ట్ పెట్టాడు. ఈ యాక్ట్ గురించి ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఎందుకంటే గతంలో ఒక 30 ఏళ్ల క్రితం మనం అసెంబ్లీ రౌడీ అనే సినిమా చూసాం. మరి ఆ రోజు ఆ సినిమా ఎందుకు తీశారో కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అదే జరగబోతుంది. ఆ బాజా సైకిల్ షాపు, లేకపోతే భాషా బుక్ డిపో, భాషా కూల్ డ్రింక్ షాప్ అని, అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా జగన్ పేరును పార్టీ పేర్లు ఉంటాయి. ప్రభుత్వం సంబంధించినటువంటి కార్యాలయాలకు కూడా వాళ్ళిద్దరు పేర్లు తప్పితే ఇంకెవ్వరి పేర్లు ఉండవు. ఇది ఒక్కసారి మనం గమనించాలి. ఎందుకంటే వ్యవస్థలు నాశనం చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మొత్తం వాళ్ళ చేతుల్లో తీసుకున్నాడు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం బాగుండాలి, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ని రాష్ట్రంలో ఉండాలని చెప్పి కేంద్రంలో మోడీ గారితో, చంద్రబాబు నాయుడు గారితో కూడా ఎన్డీఏ కూటమిగా ఏర్పడి సీట్లు తగ్గినా పర్లేదు, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పి ఎన్డీఏ కూటమిలో ఈరోజు భాగస్వాములయ్యారు. దానిలో భాగంగానే మనం ఈరోజు ధర్మాన్ని గెలిపించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే రాముడు అందరి వాడికే ఇబ్బందులు కలగల. రాముడు కూడా ఆంజనేయుడు సహాయం తీసుకున్నాడు, వానర సహాయం తీసుకున్నాడు, అలాగే రావణాసుడు తమ్ముడైనటువంటి విభూషణుడు సహాయం కూడా తీసుకున్నాడు.
అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి సొంత చెల్లెలు కూడా ఈరోజు అడ్డం తిరుగుతున్నారంటే ఆలోచించండి. ధర్మం జగన్మోహన్ రెడ్డి సైడ్ లేదు, ఎన్డీఏ కూటమి వైపు ఉండే ధర్మం. ప్రజలు కూడా ధర్మాన్ని గెలిపించాలని చూస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో మీరందరూ కూడా ముఖ్య పాత్ర పోషిస్తారని చెప్పి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి న్యాయవాద సోదరులు సోదరులు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన న్యాయవాదులందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు సభాధ్యక్షులు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, రియాజ్ గారు, అదేవిధంగా మన దాస్ గారు ఎంతో చక్కగా చెప్పారు. ఈరోజు వ్యవస్థ ఏ విధంగా ఉందనేది కూడా దాస్ గారు చాలా బాగా చెప్పారు. దాస్ గారికి, అదేవిధంగా సాయిబాబు గారికి, అజయ్ గారికి, అదేవిధంగా ఆంజనేయులు గారికి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉండే వ్యవస్థ ఏ విధంగా ఉందనేది కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక వ్యవస్థలో భయపడి బతుకుతున్నాం. ఈరోజు బయటికి పోతే మనం ఏం మాట్లాడితే ఏమవుతుంది, మన మీద ఏం కేసులు పెడతారో, ఏ పోలీసులు మనకు వస్తారో, ఇలాంటి వ్యవస్థలో ఈరోజు అంతా కూడా మనం బతుకుతున్నామని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు డాక్టర్స్ భయపడి వాళ్ళు కూడా ఎక్కడికెక్కడ అడ్జస్ట్మెంట్ అయిపోయారు. న్యాయవాదులు కూడా ఎంతోమంది భయపడతా వాళ్ళు అడ్జస్ట్ అయిపోయారు. కేసులు తీసుకోవాలంటే మీకు మళ్ళీ ఫోన్లు వస్తాయి. ఏదో ఒకటి జెన్యూన్ కేసు, ఇది ఇబ్బందులు జరుగుతున్నాయి, మీరు సీరియస్గా మీరు ముందు కూడా తీసుకోండి అంటే మళ్ళీ నైట్కి ఫోన్ రాగానే మనం సినిమాల్లో చూస్తుంటాం. ఇవన్నీ కూడా ఎవరెవరు బెదిరికారు ఆ టైప్లో న్యాయ వ్యవస్థ కూడా ఈరోజు భయపడే పరిస్థితి వస్తుంది. దానికి అదేవిధంగా ఈరోజు ఉండే బయట వ్యాపారస్తుల పరిస్థితి అదే, ఉద్యోగస్తులు టీచర్లు కానీ ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తుల పరిస్థితి అదే. ఈరోజు ఒక భయప్రాంతంతో మనందరం కూడా బతుకుతూ ఉంటారు. మేమంతా కూడా ఒకసారి గమనించుకున్నప్పుడు తెలుగుదేశం ఉండేటప్పుడు ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉండేది. ఆ రోజు ఉండే టైంలో మేమంతా కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం చేయాలి, ప్రజలకు ఏం చేస్తే ఉపయోగం ఉండదో ఆ పద్ధతిలో వెళ్ళాం. అంతే తప్పితే ఏ రోజు కూడా మనం ఎవరిని ఇబ్బంది పెడితే మన పక్క వస్తారు, ఎవరి దగ్గర బెదిరిస్తే డబ్బులు వస్తాయి, ఆ విధమైన యాక్టివిటీ అసలు మన దగ్గర లేదు, మన పద్ధతులు కూడా కాదని. ఈరోజు ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ రోజు ఎన్నో చెప్పాడు, నవరత్నాలు ఎన్నో కార్యక్రమాలు ఆ రోజు చేస్తాను ప్రజలు మాయపెట్టాడు. ప్రజలేమో ఒక్క అవకాశం ఇస్తామో అని చెప్పేసి వాళ్ళ నాయన ఉన్నాడు చూసి ఒక అవకాశం ఇద్దామని చెప్పి ఎప్పుడైతే ప్రజలు నమ్మి 151 సీట్లు ఇస్తే అయిపోయినప్పటి నుంచి మొదలుపెట్టాడు. ఒక్కోటి వ్యవస్థని ఎన్ని చిన్నాపన్నం చేసి అందరూ కూడా మనం ఇక్కడే మేము మాట్లాడాము, కాలేజీ ఓనర్స్ తోటి మాట్లాడాము, ప్రైవేట్ స్కూల్స్ ఓనర్స్ తోటి మాట్లాడాము. ఒక్కరిని కూడా ఖాళీగా వచ్చిన అందరినీ కూడా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళందరూ కూడా ఈరోజు ఇబ్బందులు పెట్టాడు. ఇబ్బందులు పెట్టిందే కాకుండా భయప్రాంతాలు చేశాడు. కాబట్టి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో డాక్టర్స్ కూడా ఏ విధంగా అయితే ఎంతమందిని కలుస్తారో, రోజు ఏ విధంగా చేస్తారో, మీరు కూడా అడ్వకేట్స్ కూడా రోజు కూడా ఎంతోమంది క్లయింట్స్ని చూస్తుంటారు. వ్యవస్థ కూడా మీకు అన్నీ కూడా తెలుసు. మన ఊళ్ళోనే ఎన్ని ల్యాండ్లు కబ్జా అయ్యాయని, ఎన్ని దొంగ స్టాంపులతో రిజిస్ట్రేషన్ అయ్యి, ఆ ఓనర్లు తెలిసే లోపలే ఎన్ని చేతులు మారినాయో కూడా మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఎంతమంది అరెస్ట్ అయ్యారు, దాన్ని అసలు కథాదారుడు ఎవరు, ఆ కథానాయకుడు ఏం చేయగలిగారు, బెదిరించి దగ్గరుండి రాత్రికి రాత్రే కొంతమందిని పెట్టేసి కొంతమందికి సైట్ అంతా కూడా ఆక్యుపై చేసుకునే పరిస్థితులు వస్తే మనం ఎక్కడ ఉన్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. ఒక ఐఆర్ఎస్ అది ఒక అతను చెన్నైలో సెటిల్ అయితే అతని ల్యాండ్ కూడా కబ్జా చేసి ఆయన వచ్చేసే లోపల ఆ సైట్కి గోడ కూడా కట్టేశారు. ఇదేంటి నా సైట్ నేను ఎప్పుడు కట్టానని చెప్పి పోయి ఆయన రిజిస్టర్ ఆఫీస్లో మొత్తం కూడా తీస్తే ఈసీలు తీస్తే అప్పటికి 4 చేతులు మారిపోయాయి. ఆ తర్వాత అప్పుడు అతను పోయి ఎస్పీకి వీళ్ళందరూ కంప్లైంట్ ఇస్తే అప్పుడు బయటకు వచ్చింది. అప్పుడు దాకా కూడా చెప్పడానికి కూడా భయపడ్డారు ఇక్కడ ఉండే ప్రజలు. ఎందుకు వచ్చింది ఏదో ఒకటని చెప్పేసి, ఒకడేమో కబ్జా చేయటం, ఇంకొకడేమో పిలవటం.
సరే ఏదో జరిగిపోయిందిలే, ఆడ ₹1,00,00,000 ఉంది, ఇదిగో ఒక 50 లక్షలు ఇస్తారు తీసుకో, ఎందుకు ఈ గొడవ ఎందుకు, ఇక్కడ సంతకం పెట్టేసి అని మన కాంప్రమైజ్ చేయడం. ఆ విధమైన పరిస్థితులు కూడా మన ఒంగోలులో ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఒంగోలులో కూడా పీస్ఫుల్ వాతావరణం లేకుండా పోయింది. గంజాయికి కొంతమందిని పెట్టి చిన్నపిల్లలు 22 సంవత్సరాలు అట్లా ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు గంజాయి అలవాటు చేశారు. గంజాయితో ఈరోజు ఒంగోలులో బెదిరింపులు, వాళ్ళంతా ఇక రెండో పని ఉండదు, వాళ్ళ గంజాయి వ్యాపించడం, మందియటం, భోజనాలు వెళ్ళటం, వాళ్ళని ఎవరిని కొట్టాలంటే వాళ్ళ ఇంటి మీదకి పంపించడం. ఈ విధంగా మన ఒంగోలు కూడా గంజాయి అయిపోయింది. పక్క రాష్ట్రాల్లో ఏదైనా గంజాయి జరిగితే ఎక్కడ పట్టుకున్నారంటే ఆంధ్రాలో నుంచి వచ్చిందని చెప్పే పరిస్థితిలో మన గంజాయి రాష్ట్రంగా మనం తయారైపోయింది. ఈరోజు ఇట్లాగా వ్యవస్థలు ఈ విధంగా ఉండే పరిస్థితులు కూడా మార్పు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. పీస్ఫుల్ వాతావరణం తీసుకురావాలి. మన మీద మేము కూడా మిమ్మల్ని అందరూ కోరుకునేది ఒకటి, ఎన్నికలప్పుడు వచ్చేసి మనం అంతా ఇక్కడ కూర్చొని మీకు సపోర్ట్ చేసేదనేది కాదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనం ఇదే విధంగా మనం ఒకసారి కూర్చొని మీ సమస్యలు ఏంటి అనేది కూడా మీరు చెప్పండి. తప్పకుండా కూడా మేము అందరం మీకు అండగా ఉంటాం. మీకు ఏ విధంగా ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యత కూడా మేము చేస్తాం. అంతేగాని మీరు ఒకరికొకరు కూడా మీరు ఒకరు చెప్పుకోకుండా వాళ్ళ యూనిటీ లేకుండా, అదేవిధంగా మీ సమస్యల మీద మీరు మగ్గుతా, మీరు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు మనసులో పెట్టుకుంటే అయ్యేది కాదు. ఒక అసోసియేషన్ ఈరోజు దాస్ గారు ఒక అధ్యక్షులు అయ్యారు. ఎంతోమంది అసోసియేషన్ ఉంది, దీన్ని పెంచి మీరు ఏం చేయాలి, సమాజానికి మేము తప్పు చేయమని మేము అడగం. మాకు ఇట్లా చేయండి, మా పార్టీ తరఫున మీరు ఎదుక చేయండి అని చెప్పేసి మేము ఏ రోజు అడగం. మీరు యూనిటీగా ఉండి మీరు కమాండింగ్గా ఉంటే వ్యవస్థ బాగుపడుతుంది. వ్యవస్థ బాగుపడాలి అంటే మీరు కరెక్ట్గా ఉండాలి. మీరు కరెక్ట్గా లేకపోతే వ్యవస్థ కూడా బాగుండాలి. కాబట్టి మీరు అయిపోయిన తర్వాత కూడా మీకు ఏమేమి ఉన్నాయో అవన్నీ చెప్పండి. తప్పకుండా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి వస్తుంది. ఒక సమర్థమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మళ్ళీ అవుతారు. అయినప్పుడు మీకు ఏం చేయాలనేది కూడా మొన్న కూడా కొన్ని చెప్పడం కూడా జరిగింది. మీ వారు అడ్వకేట్స్ అంతా కూడా బాబు గారు మీటింగ్ చెప్పినప్పుడు కూడా కొన్ని చెప్పారు. మేజర్ సమస్య ఇప్పుడు టైటిల్ ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉందో, మీకు ల్యాండ్కి ఎన్ని కూడా ప్రాబ్లం ఉందో అది తెలుగుదేశం పార్టీ రాగానే తీసేస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రకటించారు. మళ్ళీ అదేవిధంగా ఎవరికైతే అడ్వకేట్స్కి సైట్ కానీ ఏదైనా ఇల్లు స్థలాలు ఇబ్బందులు ఉండేవాళ్ళంటే ఇల్లు స్థలాలు ఇవ్వటం, అదేవిధంగా మీ అందరికి కూడా ఇన్సూరెన్స్ పాలసీ చేయటం, అదేవిధంగా డెత్ అయినప్పుడు దానికి ఇమీడియట్గా మీకు 15 లక్షలు వచ్చేటట్టుగా ఆ పాలసీకి ఏం కట్టాలో కూడా ప్రభుత్వం కట్టే విధంగా దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఇలాంటివన్నీ కూడా ఏదైతే ఇంకా ఉన్నాయో హెల్త్ కార్డ్స్ కానీ, అదేవిధంగా అడ్వకేట్కి మనకు వచ్చేలాగా ప్రొటెక్షన్ యాక్ట్ కూడా అది కూడా తీసుకువచ్చే పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే అడ్వకేట్లు కూడా ఆఫీసులు బెదిరించి నువ్వు ఈ కేసు మళ్ళా విత్డ్రా అవ్వకపోతే నీ అందరూ చూస్తా అనే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ కావాల్సి వచ్చే పరిస్థితులు మన రాష్ట్రంలో తయారవడం కూడా ఇది ఒక బాధాకరమైన విషయం. కాబట్టి అది కూడా రేపు ప్రభుత్వం రావాలని కూడా చేస్తారు. మేము ఇక్కడే ఉంటాం కాబట్టి తప్పకుండా అన్ని విధాలు కూడా మీకు అండగా ఉంటామని చెప్పి మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మనం కూడా మీరందరూ కూడా ఆలోచించుకొని, ఎందుకంటే సమాజం ఏం జరుగుతుంది, సమాజ పరిస్థితులు ఏంటి ఈరోజు చూడండి. ఒక చిన్నవాడికి కండ వేయాలంటే ₹1,00,000. పార్టీలో పెద్దోళ్ళంతా మెయిన్ వాళ్ళని పట్టుకోవట్లా. ఇప్పుడు ఎవరైనా సరే పేపర్లో రావాలి, ఇదిగో ఇంతమంది ఈయన పార్టీలో చేయాలని అనడానికి ఎవరినో ఒకరు పట్టుకొని ఒక 10 మందిని పెడితే ₹1,00,000, లేకపోతే 5 లక్షలు. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి డబ్బు? రేపు నా 3,000 పెట్టాలా, 5,000 పెట్టాలా, 10,000 పెట్టాలా? 10,000 పెట్టైనా ఈసారి మనం గెలవాలంటే మనం ఏం చేయాలి? ఏ విధంగా చేస్తే మాకు అదివరకు ఇక్కడ ఎవరో అపార్ట్మెంట్ కట్టుకుంటారో మాకు తెలియదు, అదివరకు లేఅవుట్లు వేసేవారో మాకు తెలియదు. హాస్పిటల్స్ ఉన్నాయంటే ఎవరన్నా మా దగ్గరికి వచ్చినప్పుడు డాక్టర్కి ఫోన్ చేసి, ఆ డాక్టర్ మొహం తెలియకపోయినా కూడా ఫోన్ చేసి ఏదో పేదవాడండి ఒక 5,000 తగ్గిమని చెప్పేవాళ్ళం. ఆ డాక్టర్ హాస్పిటల్స్ కూడా మాకు తెలియదు. అదేవిధంగా కాలేజెస్ ఎన్ని ఉన్నాయో, ప్రైవేట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయో అవి కూడా వాళ్ళ పాటికి వాళ్ళు వచ్చేసి ఒకసారి డీఓకి చెప్పండి, లేకపోతే ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం చెప్పేవాళ్ళం. కానీ వాళ్ళకి ఆ స్కూల్ పేరేంటో కాలేజీ పేరేంటో కూడా మాకు తెలిసేది కాదు. గ్రానైట్ ఉంటే మనకి దగ్గరలో గ్రానైట్ వ్యాపారస్తులు ఎవరు, వాళ్ళు ఏ గ్రానైట్ ఎంత క్వాలిటీ చేస్తున్నారో కూడా మాకు తెలిసేది కాదు. అలాంటి వ్యవస్థలో అప్పుడు మేమంతా కూడా ప్రజలు ఒంగోలుని మార్పు తీసుకురావాలి, ఒంగోలు పెద్ద పల్లెటూరుగా ఉంది,
వసతులు లేవు, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసి ఉంది, ఈ డంపింగ్ యార్డ్ తీసుకురావాలి, ఇట్లాంటి ఆలోచనతో ఉన్నాం. తాగునీరు లేదు, ఈ రోజుకి కూడా మంచినీళ్ళు తీసుకురావాలి, ప్రతిరోజు ఒక మంచినీళ్ళు ఇవ్వాలి. అదేవిధంగా ఇంకా వసతులు ఏవైతే లేవో, ఇల్లు కూడా ఎంతోమంది వలస వచ్చి ఇక్కడ ఉంటారు, వాళ్ళకందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సొంత ఇంట్లో ఉండేట్టుగా చేయాలి అని చెప్పి అలాంటి ఆలోచనతో మేము ముందుకెళ్ళాలి తప్పితే ఇలాంటి రాజకీయాలు, ఇలాంటి పరిస్థితులు మేము ఎప్పుడు చేయాలి. అదేవిధంగా మా మాగం శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎప్పుడు కూడా అక్కడి పని చేసేవారు కాదు. మేము వచ్చింది కూడా సర్వీస్ చేయడానికి. పెద్దలు మా తాతయ్య గారు రాజకీయాలకు వచ్చిన తర్వాత నేనేడో బెంగళూరు వ్యాపారాలు చేస్తుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చూసి దీంట్లో ఉండాల్సింది అని చెప్తే ఆ రోజు నేను వచ్చాను. లేకపోతే ఈరోజు నేను కూడా ఈ వ్యవస్థని చూస్తా ప్రశాంతమైన జీవితంలో ఉండేవాళ్ళం. ఇలాంటి వ్యవస్థ ఇట్లా తయారైపోయింది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు ఒక్క పని చేశారనేది కూడా మేము అందరూ కూడా ఆలోచించుకోవాలి. పోలవరం 60% కంప్లీట్ చేశారు, దాన్ని దూరం పట్టించుకోవాలి. అదేవిధంగా ఏడన్నా ఒక రోడ్డు కానీ బ్రిడ్జ్ కానీ ప్రజలకు సంబంధించింది ఏదైనా చేశారా, అది కూడా ఆలోచించండి. నిన్న ఎన్నికల కోడ్ వస్తుందని చెప్పేసి మన జిల్లాలో వెలుగొండకు వచ్చి అప్పటికప్పుడు ఓపెన్ చేస్తాడు. వెలుగొండకి టైంకి ఫండ్స్ ఇవ్వకుండా రివర్స్ టెండర్ అని చెప్పి చేసే కాంట్రాక్టర్ని పంపించేసి దాన్ని అలా ఓపెన్ నీళ్ళు కూడా పని కాకుండానే దాన్ని ఓపెన్ చేసి స్టోన్ వేసుకొని పోతాడు. ఇక్కడేమో మనకంతా కూడా ముళ్ళకమ్మది మేము 10 సార్లు పోయాం. ఇక్కడ ఎంతో 36 మండలానికి తాగునీరు కావాలి, సాగునీరు అవసరం. ఇక్కడ ఉండే 2.5 టీఎంసీ వాటర్ అనేది రేపు సమ్మర్లోకి వచ్చినప్పుడు ఇబ్బందులు వస్తాయి అని చెప్పేసి మేము 10 సార్లు తిరిగితే గేటు కొట్టకెళ్తే 3.5 కోటి గేటు పెట్టడానికి కూడా ఈ సైకో ముఖ్యమంత్రి వల్ల కాల. ఇక్కడ ఉండే దద్దమ్మలకి ఎవరికి కూడా చిత్తశుద్ధి లేకుండా ఎంతసేపటికి రాబడి సంపాదన తప్పితే దాన్ని పట్టించుకోలేకుండా పోయారు. ఆ గేట్లు కూడా ఎవరు పెట్టుకోలేకపోయారు. తర్వాత మళ్ళా పిలుచుకుంటే టెండర్లకు వచ్చే కాంట్రాక్టర్ కూడా లేదు, మేము చేయవండి పరిస్థితులు వచ్చింది. అలాంటిది మన జిల్లాలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఈ 4 జిల్లాలో పేపర్ మిల్ ఉంది కాబట్టి సుబాబులు జామాలు ఎక్కువ పండించేవాళ్ళు. నేను పేపర్ మిల్ పెడదామని 25,000 కోట్లతోటి పేపర్ మిల్ ఫౌండేషన్ వేస్తే రాగానే వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర అడిగితే వాళ్ళకని చనిపోయి గుజరాత్లో ఈరోజు ఆ కంపెనీ పెట్టుకున్నారు. మనకు వచ్చే ఆదాయాలన్నీ కూడా, రాష్ట్రానికి వచ్చే ఆదాయాలన్నీ కూడా ఇట్లాంటి కంపెనీలన్నీ కూడా వెళ్ళిపోయింది. అదేవిధంగా మన జిల్లాలో ఉంటే ఈరోజు పేపర్ మిల్లు రైతులందరూ కూడా తక్కువగా మనకు మంచి రేటు వచ్చేది, ట్రాన్స్పోర్ట్ తగ్గేది, రైతులు కూడా మనకి ఇక్కడే ఫ్యాక్టరీ ఉండేది కాబట్టి చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. దాన్ని కూడా పంపించేదాన్ని నిద్రపోవాలి. దాన్ని పంపించేది కాకుండా ఈరోజు ఉండే మన జిల్లాకి ఉండేది కాబట్టి ఎక్కువ కూడా మనకు అకామిడేషన్ కూడా ఎక్కువయ్యాయి. ఈ ఉద్యోగస్తులు మన యూత్ ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరూ కూడా మనం అకామిడేట్ చేసాము. 16,000 ఉద్యోగాలు వచ్చాయి. శుభ్రంగా ఇక్కడే పని చేసుకుని ఉండేవాళ్ళు. తల్లిదండ్రులు చదివించిన దానికి వాళ్ళు పోయి ఉద్యోగాలు చేసుకొని ఇంటికి వచ్చేటప్పటికి తల్లిదండ్రులు సంతోషంగా ఉండే పరిస్థితులు ఉండేవి. ఈరోజు ఒక్కడికి ఉద్యోగాలు లేవు. జాబ్ క్యాలెండర్ మోసం చేశాడు. ఇవన్నీ మోసం చేసిన తర్వాత వాళ్ళేమో బయట ఫ్రెండ్స్తో తిరగటం, అలవాట్లు వేరే గంజాయి ఇట్లాంటి అలవాట్లు అవ్వటం ఈరోజు వ్యవస్థ విధంగా తీసుకొచ్చాడు. కాబట్టి ఇవన్నీ మన జిల్లాలోనే చాలా ఇబ్బందులు ఉండే పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే అందరి దగ్గర మాత్రం డబ్బులు అయితే సంపాదించి పెట్టారు. రేపు డబ్బులతోనే రాజకీయం చేయాలన్నారు. ప్రజల్లో అయితే ఎక్కడా కూడా విశ్వాసం లేదు. రేపు ఏదో ఒకటి గొడవ చేయాలి, గొడవ చేస్తే బయటికి రాదు, అదేవిధంగా ఎక్కువ డబ్బులు పెట్టి కొనాలి అనే ఆలోచనతో ఉన్నారు. ఆ వ్యవస్థ ఆ విధంగా జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా లీగల్ సెల్ కూడా మీరు కూడా కరెక్ట్గా ఉండాల్సిన అవసరాలు ఉన్నాయి. మీరు కూడా మనం ఏ డివిజన్లో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం, మనం ఒక పార్ట్ ఎక్కడైతే ఇబ్బంది వస్తుందో ఆ పార్ట్లో కొంతమంది మనం సీరియస్గా మనం కూడా దాన్ని ఉండాలి. ఎక్కడైనా కూడా రాత్రి పూట 1 గంట కూడా ఇష్యూ జరిగినప్పుడు ఎప్పుడైతే 10 మంది అడ్వకేట్స్ కూడా ఆ ఇష్యూకి స్టేషన్కైనా ఎక్కడికైనా రావడానికి వీలుగా ఉండేటట్టుగా మీరు కూడా సహకరించాలని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు కరెక్ట్గా ఉంటే వ్యవస్థ కరెక్ట్గా ఉంటుంది. ఒకరితో ఎప్పుడు జరిగేది కాదు, ఎవరి కోసం జరిగేది కాదు. కాబట్టి మనం కూడా తప్పు అనేది ఎప్పుడైతే మనం క్వశ్చన్ చేస్తామో రెండోసారి తప్పు అనేది కరెక్ట్ కాకుండా పోద్దని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఇలా ఎన్నికల కోసం పెట్టాం, మిమ్మల్ని అందరినీ పిలిచి చేస్తున్నామని చెప్పేసి మాత్రం మీరు అనుకోవద్దు. మా ఉద్దేశం ఒకటే, మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. మంచి చెడు అనేది మీ అందరికీ కూడా తెలుసు, మీరు సపోర్ట్ చేయండి. అదేవిధంగా రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మన మాగుంట గారు ఉంటారు, మేము ఉంటాం, మన రియాజ్ ఉంటాడు,
అదేవిధంగా బీజేపీ అందరూ ఉంటాం. వ్యవస్థను మనం కరెక్టలైజ్ చేయాలి, స్టిమ్యులైజ్ చేయాలన్నప్పుడు మళ్ళా కూడా మీరు ఇట్లానే మీరు టైం ఇవ్వండి, అందరం కూర్చుందాం. మేజర్ ఇష్యూస్ ఏమున్నాయో దాన్ని కొన్నైనా కూడా మనకు ఉండే పరిస్థితుల్లో మనం సార్ట్అవుట్ చేయడానికి కూడా మా వంతు మీ అందరూ కూడా కృషి చేస్తామని చెప్పి మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి వ్యవస్థ మారాలనేది మాత్రం మీరందరూ ఖచ్చితంగా ఈరోజు ఉండే పరిస్థితుల్ని మార్పు తీసుకురావాలని మీ వంతు మీరు కృషి చేయాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా పేరు నమస్కారాలు తెలియజేస్తూ సెలవుకుంటున్నాను. అలాగే సోదరులు షేక్ రియాజ్ గారికి, అలాగే బొద్దులూరి ఆంజనేయులు గారికి, సోదరులు ఒంగోలు బార్ ప్రెసిడెంట్ మోహన్ దాస్ గారికి, పెద్దలు సాయిబాబా గారికి, పెద్దలు అజయ్ బాబు గారికి నమస్కారాలు తెలుపుతున్నాను. చక్కటి కార్యక్రమాన్ని ఈరోజు అడ్వకేట్స్ అసోసియేషన్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ లీగల్ టీమ్స్ అందరూ కూడా ఒంగోలులో ఇటువంటి సమావేశం ఏర్పరిచినందుకు ప్రత్యేకంగా వారిని మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. నేను న్యాయ వ్యవస్థ అనేది ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నదనేది వక్తలందరూ కూడా చెప్పారు. దారుణమైన వ్యవస్థ అంటే ప్రజల్ని మనం కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా, కానీ న్యాయం అనేది కూడా ఉందనే నేచర్ భగవంతుడు అనేది ఎప్పుడు కూడా చూపిస్తుంటాడు. కాబట్టి అది మీ న్యాయవాదుల ద్వారానో న్యాయాధిపతుల ద్వారానో చాలా వరకు ప్రజలు కొంత శాంతితో ఉండగలిగారని అంటే ఆ జడ్జెస్ ఇచ్చిన ఆర్డర్స్తో, మీరు ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్తో ప్రజలకు కొంత ఇబ్బంది అనేది తగ్గించారు. లేకుంటే కోర్టు కేసులతోనే సతమతం అయిపోయి పొలిటికల్గా ఎక్కువగా కూడా ఇతరత్ర వ్యాపారాల్లో కేసులు ఉండటం అనేది వేరే, పొలిటికల్గా చాలా ఇబ్బందులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా పడ్డారనంటే చూస్తూనే ఉన్నాం. మనం కూడా అసహాయంగా ఉండేదాన్ని మేము చేయగలిగే తక్కువ. మీరు అయినా కూడా మొక్కుపోయిన ధైర్యంతో కూడా ఎప్పుడు కూడా ఇటువంటి ఆలోచనలు కూడా లేకుండా మన లాయర్ ఉన్నాడు, మన కొరకు వాదిస్తాడని కార్యకర్తలు అందరూ కూడా నాయకులు నమ్మకం పెట్టుకొని ఆ న్యాయ వ్యవస్థనంటే ఒక దేవుడు లాగా నిలిచిపోయారు మీరందరూ కూడా అనేది మీకు అందరూ కూడా నేను చెప్తూ కాపాడారు ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాల కాలంలో. ఇంకా మంచి రోజులు రాబోతున్నాయి. ఎన్డీఏ కూటమి అనేది ఏర్పడిన తర్వాత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు కూడా మరలా కూడా ఆయన పదవి బాధ్యతలు తీసుకుంటారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మన చంద్రబాబు నాయుడు గారు అయితే ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టుకుంటారు. ఆ తర్వాత ఈ న్యాయ వ్యవస్థ అనేది కోర్టు కేసులు ఎటువంటి అనేది కూడా ప్రక్షాళన చేసేదానికి వారు న్యాయవాదుల సదస్సులో చెప్పినట్టుగా ఉన్నాయి. ఇప్పుడే మన సోదరులు దామచర్ల జనార్దన్ గారు చెప్పారు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీతో అందరూ కూడా కలిసి మీ సమస్యలు కూడా మరొకసారి ముఖ్యమంత్రి గారికి కూడా తీసుకొచ్చే బాధ్యత మాదందరికీ కూడా నేను మీకు తెలుపుకుంటూ, ఎన్నికల సమయం ఇది. ఎన్నికల సమయంలో ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఆర్ ఓన్లీ అడ్వకేట్స్ అనేది నాకు తెలిసేప్పుడు కూడా మీరు ప్రభావితం చేయగలిగింది ఎన్నికల సమయంలో ఎంతో అవసరం ఉంటుంది. ఈ ప్రభావితం అంటే ఇన్ఫ్లుయెన్స్ అనేది ప్రతి ఒక్కరూ వచ్చిన వాడినైనా కూడా మీ క్లయింట్స్ అని కాదు, ఎక్కడ కనపడినా కూడా మీరు ఫోన్ చేసి చెప్పినా కూడా అది కరెక్ట్గా నమ్మేదాని కొరకు ప్రజలు కూడా చాలామంది చూస్తుంటారు. మా లాయర్ చెప్పాడా అందువల్ల నేను ఓటేస్తున్నానని ఇప్పటికి మేము చాలా కాలంగా రాజకీయాల్లో ఇన్ని ఎలక్షన్లు చూస్తున్నప్పుడు చెప్పేవాడిని ఉండేదాం. అటువంటి నమ్మకం ఏర్పరచుకుంటాం. దయచేసి ఈ సమయం తక్కువ ఉంది, 15 రోజులే సమయం ఉన్నాం మనం ఉండేటప్పుడు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే కష్టపడుతున్నారు, ఇంకా కూడా మీరు చేయగలిసిన కృషి చేయమని మా కుటుంబం తర్వాత ప్రత్యేకంగా నేను కూడా మిమ్మల్ని కూడా కోరుకుంటూ, ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా, ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా అసెంబ్లీకి దామచర్ల జనార్దన్ రావు గారు, పార్లమెంట్కి నేను మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా పోటీ చేస్తున్నాము. మీ పవిత్రమైన ఓటుని మీరు తెలిసిన వాళ్ళకు కూడా 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుగా వేసి మమ్మల్ని అధిక శాతం గెలిపించుకోవడంగా కోరుతూ సెలవు తీసుకున్నాం. జై హింద్. అందరూ కూడా మార్కాపురం అందరూ కూడా
మరి కనిగి నుంచి కనిగి దర్శి పొగిలి పొగిలి తల్లి తల్లి కొద్దిగా జరగండి సార్ సార్ జాగ్రత్తగా జరగాలి ప్లీజ్ మా అమ్మ కొద్దిగా జరగండి మా అమ్మ ఒక్క నిమిషం ఒంగోలు నగరంలోని సిఆర్పిఎఫ్ క్వార్టర్స్ నందు అన్న పొరపాటు భూసేవా సంఘాల వాళ్లతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు నియోజకవర్గ టీడీపీ, జనసేన మరియు బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి, దేశవాసుల సంఘాల సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు. లేకపోతే మీకోసం ఆయన ఢిల్లీ దాకా మిమ్మల్ని తీసుకెళ్లి, ఉపరాష్ట్రపతి దగ్గర కూడా తీసుకెళ్లి, పార్లమెంట్ దగ్గర తీసుకెళ్లి వాళ్ళిద్దరూ చేసినటువంటి కృషి మీరు ఎప్పుడు కూడా గుండెలో పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే పేదవాళ్ళలో బాధ్యత ఎక్కువ ఉంటుంది, అభిమానం ఎక్కువ ఉంటుంది, విశ్వాసం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ విశ్వాసాన్ని రేపు ఎన్నికల్లో ఓటు రూపంలో మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, దామచర్ల జనార్దన్ గారికి పాలకుడు సమర్థవంతుడైతే ఏ శక్తి ఆపలేదు. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారిని శక్తిని ఎవరైనా ఒక్క వ్యక్తిని, నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తిని ఎదుర్కోవడానికి ఇంత మంది జట్టు కట్టాలంటే ఆ వ్యక్తి ఎంత శక్తివంతుడు అవుతాడో ఒకసారి మీరు అందరూ ఆలోచించవలసిందిగా కోరుకుంటూ, అదే నరేంద్ర మోడీ గారిని గురించి చెప్పాలంటే ఒకటే చిన్న ఉదాహరణ. అలాగే రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నటువంటి వ్యక్తి దామచర్ల జనార్దన్ రావు గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు గారు, అలాగే మా బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ యోగ యాదవ్ గారు, అలాగే జనసేన అధ్యక్షులు రియాజ్ గారు, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మా వేదిక మీద ఉన్నటువంటి సోదర సోదరి మనందరికీ శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తున్నాను. సోదరులారా, ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈనాడు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ దేశంలోనే కాక ప్రపంచ దేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన విషయం మీ అందరూ తెలిసినటువంటి విషయమే. కానీ ఆనాడు మనం అందరూ కష్టకాలంలో ఉన్నాం, కరోనా కష్టకాలంలో ఉన్నాం. కరోనా ఒక వ్యాక్సిన్ ద్వారా మన దేశాన్ని రక్షించినటువంటి మహోన్నత వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. నా పేదవాళ్ళు ఎక్కడ ఇబ్బందులకి అలవడిస్తారో అనే ఉద్దేశం మీద ఆ రోజు నుంచి ఈ రోజుకి రాబోయే 5 సంవత్సరాలు కూడా బియ్యం ఉచితంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద బియ్యం ఉచితంగా ఇస్తున్నారా లేదా చెప్పండి మహిళలు, బియ్యం ఉచితంగా ఇస్తున్నారా లేదా? అలాంటి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఉన్నటువంటి ఈ రైల్వే
స్థలాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఈ భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా అన్యాయం చేయదు. అలాంటి పరిస్థితుల్లో రాబోయే కాలంలో మేమందరం కూడా మన ఎంపీ గారు శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మన కాబోయే ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు, వీళ్ళందరితో కూడా మా భారతీయ జనతా పార్టీ కూడా అండగా ఉండి ఏ రైల్వే మినిస్టర్ గారికి ఎంత దూరమైనా సరే మీ అందరి కోసం ముందుకెళ్ళి మీ అందరి కోసం మీ అందరి ఈ యొక్క పట్టాలు వచ్చే విషయంలో భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మన అదృష్టం జనార్దన్ గారు అసెంబ్లీ అభ్యర్థికి మీ అఖండమైన ఓటు వేసి ఈ సందర్భంగా వాళ్ళని గెలిపించుకోవాల్సిందిగా మన అందరి బాధ్యత. వాళ్ళు వచ్చిన మరుక్షణమే ఈ యొక్క ఏరియా సస్యశ్యామలం అయిపోద్ది. మీ అందరికీ పట్టాలు వచ్చేటట్టు మేము అందరం అడ్డదండలుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. అలాగే ఎన్డీఏ కూటమి శాసనసభ అభ్యర్థి అయినటువంటి సోదరులు జనార్దన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ఇక్కడికి వచ్చేసినటువంటి అన్నవరపు కాలనీ పెద్దలందరికీ కూడా ముందుగా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ధర్మం తరఫున పోరాడుతున్నారు కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు జనార్దన్ గారు అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కూడా సైకిల్ గుర్తుపై గెలిచి మీ అందరికీ అండగా నిలిచి మీ సమస్యలు ఈసారి తీర్చే విధంగా కూడా వారు ఇరువురు కలిసి పనిచేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఎన్నికలు జరుగుతుంది పార్టీల పరంగా జరగట్ల. దయచేసి ఒక్కసారి అందరూ గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా వైసీపీ వాళ్ళు ఉన్నా సరే ఒకసారి ధర్మం ఎటువైపు ఉందని ఆలోచించుకునేటటువంటి పరిస్థితులు ఎన్నికలు. ఈ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు. మీరు ధర్మం తరపున పోరాడుతున్నారు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు జనార్దన్ గారికి, మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి మీరు ఓటు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన అవసరం కూడా ఒంగోలుకి. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసాం, మీరు ఏదైతే న్యాయపరంగా మీరు అడుగుతున్నారో, మీరు ఎప్పటి నుంచో ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి స్థలాలకి రిజిస్ట్రేషన్ పట్టాలు మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మనం చూసాం, ఒంగోలు నియోజకవర్గంలో ఎప్పుడూ జరగని విధంగా భూ కబ్జాలకి తన మనుషులతో పాల్పడ్డాడు. నకిలీ స్టాంపులు కుంభకోణానికి తెరలేపాడు. ఇంతటి అన్యాయానికి ఈ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డిని చేస్తున్నాడంటే అధర్మం ఎంత హెచ్చిమీరిపోయిందో ఆలోచించండి. అందుకే మీకు శాశ్వతంగా రిజిస్ట్రేషన్ పట్టాలు రావాలన్నా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం మీ అందరికీ ఉంది. కాబట్టి మరొక్కసారి జనార్దన్ గారిని, మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని విజయం కోసం మీరందరూ కూడా అండగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒంగోలు అసెంబ్లీకి ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేస్తున్నటువంటి దామచర్ల జనార్దన్ రావు గారికి, అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్కి పోటీ చేస్తున్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, వాళ్ళు ఎవరు కూడా ఈ రైల్వే స్థలాల గురించి అనేక సందర్భాల్లో వాళ్ళు అనేక విధాలుగా కృషి చేయడం జరిగింది. దాని గురించి వాళ్ళు ఎవరు చెప్పడమే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక్క విషయం మాత్రం చెప్తున్నా, 1999లోనే ఆనాటి రైల్వే మంత్రి ఉన్నటువంటి మా గురువు గారు ఉన్నటువంటి బండారు దత్తాత్రేయ గారిని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అప్పుడు పార్లమెంట్కి ఉంది బలరామ కృష్ణమూర్తి గారు. అక్కడి నుండి మీరు గమనించాల్సింది ఏంటంటే 99 నుంచి 2000 దాకా ఎన్డీఏ ప్రభుత్వం అధికారం ఉంది. 2004 నుంచి 2019 వరకు ఎన్డీఏ ప్రభుత్వం లేదు. ఏంటంటే 10 సంవత్సరాలు 4 నుంచి 14 దాకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 14లోనేమో వైఎస్ఆర్సీపీ ఇక్కడ కలిసింది, 19లో వైఎస్ఆర్సీపీ కలిసింది. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడు కూడా
ప్రజలను దోసుకోవడం దాచుకోవడం తప్పితే చేసింది లేదు. మరి ఈ కాంగ్రెస్ పార్టీ వటవృక్షం నుంచి పుట్టినటువంటి పిల్లే కదా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే. ఈ రెండు ఒక టాన్లో మొక్కలు కనుకనే వాళ్ళు ఈ 20 సంవత్సరాలు ఏం పట్టించుకోలేదు. ఎప్పుడైనా సరే ఎన్డీఏ ప్రభుత్వం ఉంటేనే పేదల గురించి ఆలోచిస్తుంది. ఒకటే చెప్పగలుగుతున్నాను, రాబో ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, కేంద్రంలో మన ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏర్పడేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మాత్రమే మీ సమస్యను పరిష్కరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తున్నాం సోదరులారా. ఖచ్చితంగా అది జరుగుతుంది. మనకు ఉద్దండమైనటువంటి ఇద్దరు నాయకులు ఉన్నారు, వీళ్ళ ఆధ్వర్యంలో ఖచ్చితంగా తీసుకుపోతాం. భారతీయ జనతా పార్టీ కూడా దీని మీద సీరియస్ గా తీసుకొని కేంద్రానికి విన్నవించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజున ఈ రాష్ట్రంలో పరిస్థితి మీరు అందరూ ఒకసారి గమనించండి. ఇలాంటి రాక్షస ప్రభుత్వం మళ్ళా కనుక ఈ రాష్ట్రంలో అధికారానికి వస్తే మీ ఆస్తులకు కానీ మీ ప్రాణాలకు కానీ ఎవరికి కూడా రక్షణ ఉండదు. ఈ యొక్క అరాజక ప్రభుత్వాన్ని తక్షణమే దించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు, ఆయన ఎలక్షన్ అఫిడవిట్లు చేస్తూ ఈ పోరాటం పేదలకు పెద్దలకు జరిగినటువంటి పోరాటము, ఈ పోరాటంలో నేను పేదల ప్రతినిధి ఉంటానని శపథం చేసినటువంటి వ్యక్తి మరి 757 కోట్ల రూపాయల ఆస్తులు చూపించాడు. నీ ఆస్తుల్లో ఈ పేదలు, నువ్వు నిజంగా పేదల ప్రతినిధి అయితే నీ ఆస్తుల్లో చిల్లి గవాయించని పేదలకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా తెలుస్తున్నా. ఈ రోజున లక్షల కోట్ల రూపాయలు సంపాదించేసి ఈ రోజున అవినీతి సంస్థ మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రంలో అధికారం రావాలని చూస్తున్నాడు. ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తుల్ని ఇక్కడ ఒంగోలులో కానీ, ఈ యొక్క స్టేట్లో కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఇలాంటి వ్యక్తుల్ని రానియకుండా ఉండాలంటే మనందరం కూడా తగినటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఒంగోలులో అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ నువ్వు ఎన్ని డబ్బులు సంస్థలు చేసుకొచ్చి పెట్టినా కానీ, చివరకు ఇంటికి ఒక బంగారు బిస్కెట్లు ఇచ్చినా కానీ ఈ ఒంగోలు అసెంబ్లీలో కానీ, ఒంగోలు పార్లమెంట్లో కానీ వైఎస్ఆర్సీపీకి వచ్చే ప్రసక్తే లేదని చెప్పి సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తూ, మరి కూడా మీరందరూ కూడా ఆలోచన తెలియజేసి మరి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజున దేశానికి దేశ ప్రధానమంత్రి ఈ రోజున దేశానికి ఒక మంచి ప్రధానమంత్రి రావడం జరిగింది. ఒకటే చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఒకటే ఉంటుంది. భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్యకర్త కూడా ఒక గొప్ప నాయకుడు అవుతాడు. దానికి ఉదాహరణే ఈరోజు నరేంద్ర మోడీ గారు. ఈ రోజున నరేంద్ర మోడీ గారు ఒక టీ అమ్ముకుంటున్న కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని ఈ రోజున ప్రధానమంత్రి అయ్యాలంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ అని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదు. ఈ విధంగా ఈ దేశంలో ఇంకా కొన్ని సమస్యలు జరుగుతున్నాయి. వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే. ఇటీవల కాలంలో మీ అందరూ చూశారు. అధ్యక్షులు శివారెడ్డి గారు, నగర పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి యోగి యాదవ్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ, మన మంత్రి శ్రీని గారు కానీ, ఇంకా వెంకట్రావు గారు, సూర్యప్రకాష్ గారు, మన ముఖ్యులు మన గోవిందయ్య గారు, ఎందుకంటే ఎప్పటి నుంచో మీకోసం పోరాడుతున్న మన లాయర్ గారు గోవిందయ్య గారు, అందరికి కూడా పేరు పేరున ఇక్కడికి వచ్చిన మా మహిళమ్మ తల్లులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా యువత, మా తమ్ముడు నా నుంచి కూడా వస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇంకా 20 నిమిషాలు ఉంది. ఎందుకంటే మన పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా మాట్లాడాలి. నేను ఒక 2-3 మాటల్లో ముగిస్తాను. ఒకటి చెప్పేది, 2014 ముందు మన కాలనీకి అయితే మేము 3 సార్లు ఆ రోజు ఉండే అవసరం, ఇది 3వ సారి నేను రావటం. 14 ఎన్నికల ముందు కూడా వచ్చాను. వచ్చిన తర్వాత అప్పుడైతే నాకు సమస్యలు కూడా పూర్తిగా నాకు అప్పుడు తెలియదు. మా తాతయ్య ఉన్నప్పుడు కూడా వచ్చారని చెప్తున్నారు. కాబట్టి నేను ఆ రోజు వచ్చినప్పుడు సమస్యల మీద చెప్పిన తర్వాత నేను మన గోవింద గారితో కూడా మాట్లాడాం. ఆ తర్వాత మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎప్పుడు కూడా దీని మీదే అప్పటి నుంచి ముందు నుంచి కూడా ఉన్నారు. నేను 14లో మనం గెలిచిన తర్వాత మళ్ళీ మన వాళ్ళందరూ కూడా పిలిచిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళినప్పుడు, సీఎంగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆయన దగ్గర నుంచి మళ్ళీ ఢిల్లీకి లెటర్ రాపించి ఢిల్లీలో కూడా మన వాళ్ళని కూడా తీసుకొని పోయి అప్పుడు వెంకయ్య నాయుడు గారిని కలిసాం. సెంట్రల్ రైల్వే చైర్మన్ కలిసాం. అదేవిధంగా పార్లమెంట్ కూడా వాళ్ళని తీసుకొని పోయి మనం ఏం చేయాలా, ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి అప్పుడు పార్లమెంట్ మన ఎంపీలు కూడా కల్పించి అప్పుడు మన వంతు మా కృషి చేశాను. కాకపోతే మొన్న 5 సంవత్సరాలు మళ్ళా ప్రభుత్వం రాకపోవటం మన దురదృష్టకరం.
నేను ఒకటే మాత్రం మీకు హామీ ఇస్తున్నా, ఈ 5 సంవత్సరాలు, రేపు వచ్చేది మళ్ళా మన ప్రభుత్వమే వస్తుంది, ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా నేను కానీ మన శ్రీనివాస్ రెడ్డి గారు కానీ దీని మీద అవసరం చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడి మీకు ఖచ్చితంగా మీ స్థలాలు మీకు వచ్చేటట్టు దాన్ని మీరు డబ్బులు కూడా పేదవాళ్ళు కాబట్టి కట్టకుండా ఎంత మినిమైజ్ అవుతుందో చూసి చట్ట ప్రకారంగా దాన్ని చేసే బాధ్యతగా మేము ఉంటామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. రెండో పాయింట్ వచ్చి అప్పుడు దాకా కూడా మీ జోలికి ఎవరు రారు. మేము ఉన్నంత కాలం మీ ఇంటి ఇటుక రాయి కూడా తాకే వాళ్ళే మాత్రం ఒంగోలులో ఎవరు రారు. అది కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ 4 సార్లు గెలిచానన్నాడు, ఏ రోజన్నా మీ సమస్య పట్టించుకున్నారని నేను అడుగుతా ఉన్నా. మీరు కంపారిజన్ కూడా చూసుకోండి, పరిస్థితులు కూడా ఆలోచించండి. 4 సార్లు గెలిపించిన వ్యక్తి కనీసం మీరు సమస్యల్లో ఉంటే ఆయన పోయి ప్యాకాట్ ఆడుకోవడం తప్పితే ఎన్నికలప్పుడు వచ్చేసి మీ దగ్గరికి రావడం తప్పితే ఏ రోజన్నా నియోజకవర్గంలో 10,000 మంది కుటుంబాలు ఇక్కడ ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళు పాపం ఈరోజు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏం నోటీస్ వస్తుందో తెలియదు అని చెప్పేసి కొంచెం ఆలోచన బాధ్యతగా ఉన్నాడా అని చెప్పేసి నేను అడుగుతున్నా. దీన్ని కూడా గమనించుకోండి. మాయ మాటలు, డబ్బు, అవినీతి, డబ్బు ఇచ్చేది ఇవన్నీ కూడా కాదు. ఇవాళ పొద్దున కూడా ఏదో ఊగిపోయాడని చెప్పేసి చెప్పారు. వయసు అయిపోయింది కదా, ఊగుతూ ఉంటాడు. ఎందుకంటే నేను పదే చెప్పాను, 5 సంవత్సరాలు నిద్రపోయేసి 2 నెలల ముందేసి తీసుకొచ్చి పట్టాలు అని చెప్పి దొంగ పట్టాలు ఒకటి తీసుకొచ్చి ఈరోజు వాళ్ళందరూ కూడా చీరలను షర్టు ప్యాంట్లు పెట్టేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను అడిగాను. 5 సంవత్సరాలు కనీసం సంవత్సరం ముందన్నా మేలుకొని ఉంటే కరెక్ట్గా వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి వాళ్ళ పట్టాలో వాళ్ళ పేదవాళ్ళు, ఇల్లు లేని వాళ్ళందరినీ వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి హౌసింగ్ స్కీమ్లో ముఖ్యమంత్రి దగ్గర హౌస్ కూడా 2.5 లక్షలు శాంక్షన్ చేయించుంటే వాళ్ళు 1 లక్ష రూపాయలు పెట్టుకొని వాళ్ళు కట్టుకొని ఉంటే ఈరోజు అందరం కూడా గౌరవిస్తారు. ఈరోజు మేమందరం కూడా పార్టీ కోసం మేమంతా కూడా మేము తిరుగుతా, ఈరోజు రాజకీయంగా ఎన్నో పనులు ఉన్నా కూడా మేము వదులుకొని కూడా ఈరోజు రాజకీయంగా మీ కోసం తిరుగుతున్నామంటే అందరూ బాగుండాలనే ఉద్దేశం, అందరూ బాగుండాలి, కుటుంబాలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో మేమంతా కూడా పోరాడుతున్నాం. ఈరోజు అవన్నీ వదిలిపెట్టేసి ఈరోజు పట్టాలని చెప్పేసి మళ్ళా దాని మీద ఇయ్యలేదో ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడంట. అవి దొంగ పట్టాలని నిరూపించుకుంటే నా ఆస్తి ఇస్తాను, అదేవిధంగా ఆయన కానీ కాదు అనుకుంటే ఇవన్నీ అని చెప్పేసి అంట. నేను క్లియర్గా చెప్తున్నా, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, నువ్వు కూడా మీ అడ్వకేట్ని తీసుకొచ్చుకో, నేను మా అడ్వకేట్ని తీసుకొస్తా, ఏ సెంటర్లో కూర్చుందామన్నా కూర్చుందాం. నేను ఫేక్ అనేది కానీ నేను చూపించలేకపోతే నువ్వేం చెప్తే దాన్ని నేను బాధ్యత అవుతాను. అంతేగాని ఫేక్గా ఇచ్చేసి దాన్ని మాయ మాటలు చెప్పడం కాదు. ఈరోజు మేము దాని మీద రివ్యూ చేసుకున్నప్పుడు కొంతమంది అధికారులకు ఇచ్చినారు, కొంతమంది కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పిన వాళ్ళందరికీ 30,000, 50,000 అంతా కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా పేర్లు రాశారు. వాళ్ళ పేర్లు రాసిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇల్లు ఉంది, కరెంటు బిల్లు ఉంది, అదేవిధంగా ఇల్లు సైడ్ అన్నీ ఉన్నాయి. అలాంటి వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చారు. నిజంగా పేదవాళ్ళేమో ఈరోజు మగ్గిపోతా వాళ్ళకి పట్టాలు లేక ఇబ్బంది పడతా ఉంటే దాన్ని చేయకుండా నీకు పార్టీ కోసం, నీ తొత్తుల కోసం అని చెప్పేసి ఈరోజు తీసుకొచ్చి ఇచ్చేస్తే ఎట్లాగనేది ఏది కరెక్ట్ అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. టిట్కో హౌసెస్లో మేము ఆ రోజు పార్టీకి అతీతంగా పార్టీ వాళ్ళు ఎవరైనా పేదవాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇచ్చాం. ఈరోజు టిట్కో హౌసెస్లో ఉండేవాళ్ళు కూడా పట్టాలు ఇచ్చాడు, విత్ రికార్డు ఉన్నాయి, కరెంటు బిల్లులు తెప్పించాం, అన్నీ తెప్పించాం మేము. ఏదో ఇంకా మళ్ళా ఏదో మా దగ్గర మేము ఈ లేదు అని చెప్పేసి నువ్వు దబాయించుకున్నంత మాత్రం అవ్వదు. మేము విత్ ఎవిడెన్స్ తోటే చూపిస్తాం. రైతులకు ఎక్కడ డబ్బులు ఇచ్చారు, రైతులు కొంతమందికి ఇంకా డబ్బులు కూడా ఇవ్వాల. ఈయన పాటికి ఈయన స్కెచ్ గీసేసి ఈ పట్టాలు అనేది ఇచ్చేసి కొంతమంది ఎంఆర్ఓ సంతకం, కొంతమంది ఏమో డిజిటల్ సిగ్నేచరు ఆయన ఇష్టారాజ్యంగా చేసి ఈరోజు బెదిరించో లేకపోతే ఈ గంజాయి బ్యాచ్ని పెట్టేసేదో అనుకుంటే మా తమ్ముళ్ళు కూడా ఊరుకోరు. అనుకుంటారు, అందరూ కూడా కసిగా ఉన్నారు. ఇవన్నీ కూడా ఏం జరిగేది కాదు. ఎందుకని చేసావు నువ్వు. ఇంకా నేను ఒక్కసారికే పోటీ చేస్తానని కూడా చెప్పావు. ఈ ఒక్కసారికే నేను పోటీ చేస్తున్నాను, నాకేదో అవకాశం ఏంటి అని చెప్పేసి అడుగు, తప్పులే. ఈ 5 టర్ములు నేను ఏం చేయలేకపోయాను, ఏదో టైం అంతా కూడా వేరే విధంగా వేస్ట్ చేశాను అని చెప్పు, అది కూడా ఓకే. అంతేగాని చెప్పేసి అబద్ధాలు ఆడేసి ఇవన్నీ కూడా చేసే పరిస్థితులు మంచిది కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.
కాబట్టి ఇక్కడ ఉండే మన వాళ్ళు ఎప్పటి నుంచో ఇబ్బందులు పడుతున్నారు. నేను ఖచ్చితంగా ప్రామిస్ చేస్తున్నాను, నేను మన శ్రీనివాస్ రెడ్డి గారు మా వల్ల అయినంత వరకు మిమ్మల్ని తీసుకొచ్చి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ట్రిప్ లోపల మేము తిరిగి ఎవరితో ఏ పని అవుద్దో చూసుకొని ఖచ్చితంగా మీకు ఈ 5 సంవత్సరాల్లో పని అయ్యేటట్టుగా మాత్రం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి ఒంగోలులో ఎన్నో చాలా ఇబ్బందులు ఉండేవి కూడా మేము సార్ట్అవుట్ చేసాం. ఇది ఒక్కటే ఇబ్బంది పడతానే ఉంది. దానికి ఏంటంటే బడ్జెట్ ఏ రోజుకి ఆ రోజు 100 కోట్లని 120 కోట్లు అని చెప్పి పెద్ద అమౌంట్ వేయటం, దానికి మన వాళ్ళంతా కూడా కట్టుకోలేకపోవటం, పేదవాళ్ళు ఉండటం, ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా దాన్ని ఏం చేస్తే బాగుంటుందో దాన్ని అన్నీ కూడా చేస్తామని చెప్పేసి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఇంకా టైం కూడా తక్కువ ఉంది కాబట్టి మేము ఎప్పుడు కూడా మైండ్లో ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోండి, వచ్చారా రాలేదా అనేది కాదు, ఎప్పుడు కూడా ఈ సమస్య అనేది మా మైండ్లోనే ఉంటుంది. ఆ మైండ్లోనే ఎప్పుడు తడతానే ఉంటుంది. దాన్ని వాళ్ళంతా కూడా ఇక్కడ ఇబ్బంది పడుతున్నారా 1000 కుటుంబాలు అనేది మాత్రం మాకు తెలుస్తూనే ఉంటుంది. దానికి తగ్గట్టుగా మేమంతా కూడా పనిచేస్తామని చెప్పి మీకు మరోసారి మీకు తెలియజేస్తూ, మీరు చేయాల్సిన పని మీరు చేయండి. వాళ్ళు వస్తారు రేపు 10,000 అంట ఈసారి ఇచ్చేది, కమ్మంగా తీసుకోండి. 10,000 తీసుకోండి. ఎందుకంటే అన్ని అవినీతి డబ్బే, కష్టపడిన డబ్బు కాదు. ఇంకొక అతనేమో తిరుపతి నుంచి వచ్చాడు, అతనేమో లారీలు దింపుతున్నాడు, కుక్కర్లు ఇస్తాము రైస్ ఇస్తామని, అవి కూడా అవినీతి డబ్బులే. ఏం బాధపడబల్లా, మీరు కమ్మంగా తీసుకోండి. మంచికి చూసి సైకిల్కి ఓటేయండి. రేపు మీ సమస్యలు తీసే బాధ్యత మనం తీసుకుంటామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ, మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దలు గోవిందయ్య గారు, శివారెడ్డి గారు బీజేపీ ప్రెసిడెంట్, మంత్రి శ్రీనివాసరావు గారు, నిఖిల్ రెడ్డి గారు, రియాజ్ గారు, సుబ్బారావు గారు, యోగి యాదవ్ గారు, శేషయ్య గారు, ఇక ఈ అన్నవరపాడు హట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీనివాసరావు గారు, నర్సయ్య గారు, ఈ నాయకులందరికీ కూడా, ముఖ్యంగా అన్నవరపాడు హట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సోదరి మళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. బాబు, మీరు తక్కువ వచ్చారు, వాళ్ళందరూ నా దగ్గరికి ఎక్కువ వచ్చారు. మహిళలందరూ కూడా పదే ప్రాధాన్యపడి చెప్పారు, మేము ఎక్కువ కట్టలేము, మాకు ఈ ఆస్తి మాత్రం ఉంచుందని. నేను పూర్తిగా చెప్పా. 2019 సంవత్సరంలో తర్వాత ఎంపీగా అయిన తర్వాత నుంచి ప్రత్యేకంగా పార్లమెంట్ లో కూడా పదే దీని గురించి కూడా ప్రస్తావన చేసి, రైల్వే మంత్రి గారిని కూడా కలిసి, రైల్వే బోర్డు చైర్మన్ కూడా ఆయన కూడా కలిసి చెప్పిన తర్వాత, విజయవాడ సీనియర్ డివిజనల్ రైల్వే మేనేజర్ గారితో వారు ఫోన్లో కూడా మాట్లాడి లెటర్ ఇచ్చిన తర్వాత నోటీస్ కూడా మనకు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. నాయకులందరినీ కూడా తీసుకెళ్ళి అప్పుడు మాట్లాడించినప్పుడు జాయింట్ కలెక్టర్ గారు, పేరు చెప్పకూడదు, చెప్పాలి, మురళి గారు ఒక దేవుడే మీకు. అసలు కూడా ముందు నుంచి ఒక వాల్యుయేషన్లో 300 నుంచి తర్వాత 200 వేరే పద్ధతుల్లో తీసుకొచ్చి 120 కోట్ల రూపాయలకు తీసుకొచ్చారు రావటం కూడా. ఎందుకంటే ఎవరు చేసినా కూడా మంచి చేయాలన్న ఉద్దేశంతోనే. మీరు ఇప్పటికి దాదాపు 40 ఏళ్ళ నుంచి ఏదైనా ఇళ్ళ నివాసం ఉండినా కూడా బిక్కుమని బతకాల్సిన పరిస్థితి ఉన్నది. మీ పిల్లలకి మీరు ఆస్తి ఏమి హక్కు లేని ఆస్తి ఇవ్వటం అనే దానికి కూడా, పిల్లలు ఇవ్వాలన్నా కూడా వచ్చి ఎవరన్నా కూడా ఆలోచించే పద్ధతుల్లో ఉండే ప్రాంతం ఇది. ఇళ్ళు ఉంది కానీ ఇంటి మీద ఏంటంటే హక్కు లేదు. ఈ హక్కు ఏర్పరిచే పరిస్థితి తీసుకొస్తాము అని ఆ రోజు చెప్పాం. కొన్ని రోజులు అయిన తర్వాత నన్ను వదిలేశారు, అది జరిగింది. లేకపోతే ఎప్పుడు అయిపోయి ఉండేది. అయినా సమయంతో 2 నిమిషాల్లో ముగిస్తా. ఏమిటంటే ఇంపార్టెంట్ విషయం చెప్పే, సోదరులు దామచర్ల జనార్దన్ రావు గారు, మేమిద్దరం కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా, ఎన్డీఏ కూటమి అభ్యర్థులు బీజేపీ జనసేన అందరు కూడా కలిసి, పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తిగా కూడా మద్దతు ఇస్తున్నారు, నరేంద్ర మోడీ గారు కూడా. ఈ సమస్యని పరిష్కారం చేసే మార్గం నాకు ఒక్కడికే తెలుసు, అది ఎవరికీ తెలియదు. అందువల్ల కొంచెం సమయం ఇవ్వయా నాగేశ్వరరావు అంటే లాస్ట్ లో 2 నిమిషాలు ఇచ్చాడు. మీకు కావాల్సిన క్రీమ్ చెప్పేస్తాను. మీకు చెప్పలేదు. ఇదిగో దీని రైల్వే అధికారులతో క్షుణ్ణంగా మాట్లాడున్నాను చెప్పడం. మీరు కట్టగలిగినంత వరకు మీరు ఏంటంటే డబ్బు ఒక నిర్ణయం చేసుకోండి. తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కాగానే జనార్దన్ గారు మేము వెళ్ళి ఇక్కడ స్థలాన్ని వేరే దగ్గర ఆల్టర్నేటివ్ ప్లేస్ కానీ ఎక్కడలాగా చూపిస్తే, రైల్వే అధికారులు ఏంటంటే ఇక్కడ ఫ్రీగా వదిలేసే దాని కొరకు కూడా వాళ్ళు అనుమతి ఇచ్చున్నారు. కానీ మళ్ళీ వీళ్ళందరూ కూడా నా దగ్గర రానందువల్లే నేను ఏం పట్టించుకుంటాం, మనం వస్తేనే కదా చూసేదని. ఎందుకేంటంటే మా అన్నగారు కీర్తి శేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారు, పెద్దలు దామచర్ల ఆంజనేయులు గారు
పార్వతమ్మ గారు ఈ సబ్జెక్ట్ చూసి లాయర్లు కూడా చెప్తున్నా, గోవిందయ్య గారు, సుప్రీంకోర్టులో మనం ఓడిపోయాం. మనం ఓడిపోకుండా ఉండాలంటే లాయర్లు మేమే పెడతామని చెప్పారు కూడా మా గోపాల్ రెడ్డి గారు కూడా చెప్తే ఎవరు రాలే అప్పుడు. అయినా ఏంటంటే ఈ అలసత్వం పోయి ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాం కాబట్టి మాగుంట కుటుంబం, దామచల్ల కుటుంబం చెప్పిన మాట చేస్తాము. దయచేసి మీరందరూ కూడా ఈ ఎన్నికల్లో మా ఇద్దరిని ఆశీర్వదించండి, గెలిపించండి. ఆయన చెప్పినట్టు 5 సంవత్సరాలు అక్కర్లేదు జనార్దన్ గారు, 1 సంవత్సరం కాలంలోనే మీకు ఈ పరిష్కారం చేసేదానికి మేమిద్దరం కూడా పూర్తి చేస్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. చాలా సమయం ఉంది సార్, ఇంకొక 5 నిమిషాలు. థ్యాంక్ యూ. భోజనం చేశారమ్మా, మీ అందరూ భోజనం ప్రయాసానికి పక్క